హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వింటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు. నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. మన వీడియోకి కాస్త హైప్ ఇవ్వండి, మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బీస్ట్ బాస్ పార్ట్ 25. చాలా బాగున్నాను అంకుల్. ఈవినింగ్ అందరినీ ఇంట్లో వాళ్ళని తీసుకొని రావాలి, మర్చిపోవద్దు అని పదే పదే చెప్తారు మహేంద్ర గారు. మేమంటే మీకెంత అభిమానం అంకుల్ అని అంతే ప్రేమగా మాట్లాడతాడు మను. అందరూ హాల్లో కూర్చున్నారు. నువ్వు జాయిన్ అవ్వాలి అని చెప్పి ఆయన బయటకు వెళ్ళిపోతారు. లోపలికి వచ్చేసరికి హాల్లో కూర్చొని కనిపిస్తారు ఫ్రెండ్స్ అందరూ. వీళ్ళ దగ్గరికి వచ్చిన మను, ఎప్పుడొచ్చారా మీరు అమెరికా నుండి అని ఇద్దరిని అడుగుతారు. మార్నింగ్ వచ్చాంరా, మళ్ళీ ఈవినింగ్ ఫంక్షన్ టైంకి వచ్చా అంటే వీడు మమ్మల్ని బ్రతకనివ్వడు అని ఇప్పుడే వచ్చామని చెప్తారు ఇద్దరు ఒకేసారి. వీళ్ళందరినీ చూస్తున్న సంయుక్తకైతే, ముఖ్యంగా మనుని చూస్తున్న తనకైతే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఈ లో క్లాస్ గాడిని ఎన్నిసార్లు ఇంటికి తీసుకురావద్దన్నా కానీ బావకు అస్సలు బుద్ధి లేదు. ఇప్పుడు దీన్ని ఒకదాన్ని తగిలించుకున్నాడు అని జానుని చూస్తూ పళ్ళు నూరుకుంటుంది. ఇలాంటి దరిద్రాలన్నీ మా బావకే తగులుతాయి ఏంటో అని మనసులో అనుకుంటుంది. ఇలాంటి వాళ్ళనైతే కనీసం నా ఇంటి గుమ్మమే కాదు, వాళ్ళ కన్ను నా మీద పడకుండా చూసుకునేదాన్ని అని విసుగ్గా అనుకుంటుంది మనసులో. బయటకు అంటే ఆ నిమిషమే ఇంటి బయట ఉంటుందని తనకి తెలుసు. కాబట్టి నోరు మూసుకొని సైలెంట్గా ఉంటుంది సంయుక్త. జానుని చూస్తూ, అన్నయ్య, ఈ లో క్లాస్ గాడిని మళ్ళీ ఇంట్లోకి తీసుకువస్తున్నాడు బావ. వాడిని చూస్తే నాకు మండిపోతుంది అని చెప్తుంది. నువ్వు నోరు మూసుకొని ఉండలేదనుకో, ఇప్పుడు ఇంకొకసారి ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా లేకుండా పోతుంది మీ బావ వింటే. అప్పటి వరకు నీ నోటి దురదని నువ్వు తగ్గించుకోకుంటే బాగుంటుంది అని చెప్పి చెల్లికి చిన్నగా తనకి మాత్రమే వినపడేటట్లు చెప్తాడు కరణ్. ఏంటో నా అల్లుడికి అసలు కొంచెం కూడా బుద్ధి లేదు. పనికిమాలిన వాళ్ళందరినీ ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటాడు ఏంటో అని మాధవ్ గారికి మాత్రమే వినపడేటట్లుగా మాట్లాడతారు సుగుణ గారు. నా అల్లుడి సంగతి నాకు తెలియని విషయం కాదు. నచ్చితే ప్రాణం ఇస్తాడు, లేకపోతే ప్రాణం తీస్తాడు. అందుకే నా అల్లుడితో జాగ్రత్తగా ఉండి వనితని మన కోడలిగా చేసుకోవాలి. ఇది మన చేతిలోనే ఉంది అని చెప్తాడు మాధవ్ గారు. తను కూడా మన చేయి జారకముందే మన లైన్లో పెట్టుకోవాలి అని చెప్పి నలుగురు కలిసి ప్లాన్ చేస్తూ ఉంటారు. అందరు కలిసి ఒక ప్లాన్ వేసుకుంటారు. ఇందులో మనం సక్సెస్ అయితే ఖచ్చితంగా తను మన ఇంటి కోడలు అవుతుంది అని చెప్తాడు. వీళ్ళందరితో కూర్చున్న జాను వనిత సైలెంట్గా ఉంటే, ఏంట్రా ఇంత సైలెంట్గా ఉన్నావు అని వనితని అడుగుతాడు మను. ఏం లేదన్నయ్య. లేదురా ఏదో ఉంది, ఏంటి విషయం అని అడిగేసరికి, డాడీ ఎంగేజ్మెంట్కి మంచి లెహంగా షాపింగ్ చేస్తాను అన్నాడు, ఇంకా రాలేదు అని డల్గా చెప్తుంది. ఓహో అదే విషయం. ఆల్రెడీ నీకు మీ వదినికి నేను ముందుగానే షాపింగ్ చేశాను, నువ్వు కంగారు పడకురా అని బిన్నుని చూస్తూ చెప్తాడు రేయాంష్. నిజమా అన్నయ్య అని మెరిసేటి కళ్ళతో చూస్తూ ఉంటుంది. ఆమె కళ్ళల్లో ఎక్సైట్మెంట్ చూసిన రేయాంష్ అవును అని తల ఊపుతాడు. మరి నా డ్రెస్ నాకు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతుంది. ఫంక్షన్కి ముందు మిమ్మల్ని బ్యూటీషియన్ రెడీ చేసే టైంకి మీ రూమ్లో ఉంటుంది అని చెప్తాడు. ఓకే అన్నయ్య అని థ్యాంక్ యూ అని అతన్ని సైడ్ నుండి హక్ చేసుకుని మాట్లాడుతుంది విన్ను. పక్కనే కూర్చున్న దేవతో నా చాక్లెట్ ఎక్కడా అని సీరియస్గా అడుగుతుంది. ఒసేయ్ నువ్వింకా మర్చిపోలేదా? నేనెందుకు మర్చిపోతాను? నువ్వు నాకు చాక్లెట్స్ ఇవ్వకుండా వెళ్ళిపోతాను అంటే నీకు ఉంటుంది, మా అన్నయ్యకి చెప్పి నీ తాట తీయిస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. ఒసేయ్ ఒక డాక్టర్ని, కనీసం నాకంటూ ఒక వాల్యూ లేదు నీకు నీ అన్నకి అని కోపంగా చూస్తాడు దేవ. అతన్ని కేర్లెస్గా చూస్తూ, నువ్వు నా చాక్లెట్ ఇవ్వకుండా వెళ్ళిపోయావనుకో, ఈవినింగ్ ఫంక్షన్కి వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి అని కోపంగా చూస్తుంది. అమ్మా మహాతల్లి, ఇప్పుడు తీసుకువస్తే అందరికీ నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది అని తీసుకురాలేదు. ఈవినింగ్ స్పెషల్గా నేను తీసుకువచ్చి ఇస్తాను అని చెప్తాడు. అలా అయితే ఓకే, ఈవినింగ్ మర్చిపోకూడదు అని కన్ను కొడుతూ అడుగుతుంది. అతన్ని కళ్ళు పెద్దవి చేసి అలానే చూస్తూ ఉంటాడు.
దేవ. అప్పటికే టైం 1:00 అవ్వటంతో అందరినీ లంచ్‌కి పిలుస్తారు మధురగారు. ఇంట్లో వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరూ కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. కాస్త చిరాగ్గానే సంయుక్తకరణి భోజనం చేస్తూ ఉంటారు. ఈ లో క్లాస్ వాళ్ళతో తినాలంటే నాకు చిరాగ్గా ఉంది అని మనసులో తిట్టుకుంటూనే తింటారు ఇద్దరు. అలా లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత మేమింక బయలుదేరి ఈవినింగ్ వస్తాంరా అని చెప్పి ముగ్గురు ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్తున్న గుణ చూపులు మాత్రం జానుని మాత్రం కష్టంగానే వదిలి వెళ్తున్నట్లుగా కనిపిస్తాయి. ఇంటికి వెళ్ళిన గుణ పెద్దగా డాడీ ఎక్కడ ఉన్నావు నువ్వు అని అరుస్తాడు. ఎందుకురా అలా అరుస్తున్నావు కాకిలాగా అనుకుంటూ బయటకు వస్తారు పురుషోత్తం గారు. డాడీ నీకు తెలుసు కదా జానుకి ఆల్రెడీ పెళ్ళయింది అని కోపంగా అడిగేసరికి అవును అని రిలాక్స్గా సమాధానం చెబుతారు. అదేంటి డాడీ నేను అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడగమని నీకు చెప్పాను కదా నీ అమెరికా వెళ్ళే ముందు అని అంటాడు. మన స్టేటస్ ఎక్కడ దాని స్టేటస్ ఎక్కడరా ఆ అమ్మాయి మిడిల్ క్లాస్ అని తెలిసి కూడా నిన్ను ఆ ఏరియా అసలు ఏరియాకి ఇచ్చి చేయటం నాకు నచ్చలేదు అని సీరియస్గా వినిపిస్తుంది పురుషోత్తం గొంతు. నాకు వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అని తెలుసు కానీ జానుని చేసుకున్నాడని తెలియదు అని కోపంగా మాట్లాడేసరికి నువ్వు నోరు ముయ్యిరా నీకు నేను మంచి సంబంధం తీసుకువచ్చాను. మన స్టేటస్కి సంబంధించిన సంబంధం. అమ్మాయి చాలా అందంగా ఉంది. మాకు కూడా నచ్చింది. నువ్వు నోరు మూసుకొని పెళ్లి చేసుకో అని వార్నింగ్ ఇస్తాడు. డాడీ నువ్వింకా డబ్బు హోదా గురించి మాట్లాడుతున్నావా? తన గాలి ఓటికి కూడా ఏవీ సరిపోవు అని చెప్తాడు. నీకు పట్టిందిరా పిచ్చి, పిచ్చి పట్టిందిరా, అమ్మాయి పిచ్చి పట్టింది. అందుకే ఈ లో క్లాస్ పీపుల్ని తీసుకువచ్చి నెత్తినెక్కించుకుంటా అంటున్నావు అని కోపంగా ఆయన గొంతు వస్తుంది. నువ్వు కావాలనే నన్ను అమెరికా పంపించావు కదా అని సీరియస్గా అడుగుతాడు. అవునరా తనకి పెళ్లి సంబంధం కుదిరింది అని తెలుసు. దగ్గర నుండి నాకు ప్రతి విషయం తెలుసు. అయితే ఇప్పుడేంటి అని కేర్లెస్గా మాట్లాడతారు. అంటే అమ్మాయి పెళ్లి జరగబోతుందని తెలిసే నువ్వు నన్ను అమెరికా పంపించావు అన్నమాట. అన్నమాట ఏంటి ఉన్నమాట అదే కదా. నువ్వు ఎవరో దారిన పోయేదాన్ని నానమ్మని తీసుకొచ్చి నా కోడలంటే చూస్తా ఊరుకుంటానా ఏంటి అని సీరియస్గా ఆయన మాట్లాడతారు. అప్పుడే కిచెన్లో నుండి జ్యూస్ గ్లాసులతో బయటకు వచ్చిన పార్వతి గారు ఏంటి నాన్న మీ నాన్నకి ఎదురు చెప్తున్నావు అని స్లోగా మాట్లాడతారు. మమ్మీ నేను ప్రేమించిన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయమని ఆయన్ని అడగమని చెప్తే ఆ రేయంష్ గాడు పెళ్లి చేసుకునేదాకా నాకు చెప్పలేదు అని బాధగా వినిపిస్తుంది అతని గొంతు. ఆ పిల్లని నాదాన్ని చేసుకోవాలని ఎంత ఆశపడ్డానో తెలుసా? మొదటి చూపులోనే నాకు నచ్చేసింది. ఆ క్షణంలోనే వాడికి కూడా నచ్చింది అని తెలిసింది. ఎలా అయితేనే సరే ఆ పిల్లని నాదాన్ని చేసుకోవాలి అనుకుని డాడీని మాట్లాడమని చెప్పాను. డాడీ తన గురించి తెలుసుకొని లో క్లాస్ అని కావాలనే వదిలేశాడు కదా అని కోపంగా మాట్లాడతాడు. మీ డాడీ ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాడు కదా నాన్న. కాస్త ప్రశాంతంగా ఆలోచించు జ్యూస్ గ్లాస్ చేతిలో పెడుతూ మాట్లాడుతుంది పార్వతి. నాకేం వద్దు అని జ్యూస్ గ్లాస్ పగలగొట్టి కోపంగా తన రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు. ప్రాణం పోయినా ఆ రేయాన్ష్ గాడిని దాటుకొని వెళ్ళాలంటే కష్టం నాన్న